ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మోంతా తుఫాన్లో ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో విశేష కృషి చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారాన్ని అందుకోవడం పట్ల మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ అభినందనలు తెలిపారు. పునరావాస కేంద్రాలలో బాధితులకు నాణ్యమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు అందించడానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపారన్నారు. మరి ముంపు ప్రాంత బాధితులందరూ కూడా పునరావాస కేంద్రం తరలించడంలో ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా మరి మన పునరావాస కేంద్రాల్లో బాధితులందరూ కూడా మరి నాణ్యమైన ఆహారాన్ని, సురక్షిత మంచినీరు కూడా అందించడంలో వారు ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది. మరి ఒక్క కాకినాడ నియోజకవర్గానే కాకుండా మరి మన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గంలో పర్యటించి వారి మంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా తుఫాను అనంతరం ముంపు ప్రాంతాలను సందర్శించి పంట పొలాలను కూడా పరిశీలించి మరి కౌలు రైతులకు, చిన్నకారు రైతులందరూ కూడా మరి ఒక ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసాను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యంగా సముద్ర వేటకు వెళ్ళని మత్స్యకారులందరూ కూడా వారు మరి ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులు కూడా అందజేయడం జరిగింది. ఈ విధంగా మరి ఆయన వాస్తవంగా రాజ్యసభ సభ్యులు, ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యులు కాదు, అయినా సరే మరొక ప్రజాపతిగా తన బాధ్యతగా వారు మరి ముందుండి రాజ్యసభ సభ్యుడైనా సరే ముందుండి ప్రజలందరూ కూడా సేవలు చేసినందుకు వారి యొక్క సేవలు మెచ్చి ఈరోజు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మరి ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంటే ఎవరైతే కష్టపడి పనిచేశారో వారందరూ కూడా ఒక నూతన సాంప్రదాయంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ పురస్కారం అందించడం వల్ల వారికి ఒక ప్రోత్సాహం వస్తుంది. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు ఏ వచ్చినా సరే వారు ముందుకు వచ్చి ఇటువంటి సేవ చేసే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఉత్తమ పురస్కారం అందుకున్న శ్రీ సానా సతీష్ బాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తాను.